హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హలో ఆంధ్ర యూట్యూబ్ ఛానల్. కోవిడ్-19 తర్వాత ప్రపంచవ్యాప్తంగా రాజకీయ సామాజిక పరిస్థితులు అనేవి చాలా వేగంగా మారుతున్నాయి. అయితే కోవిడ్-19 తర్వాత ఒక రకంగా కుదురుకుంటుంది అనుకున్నటువంటి ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా సంక్షోభంలో పడింది. దీనికి ప్రధాన కారణం రష్యా యుక్రెయిన్ యుద్ధం. అదే కాకుండా తాజాగా ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం. ఇవి రెండు కూడా ప్రపంచ రాజకీయాలని కుదిపేస్తున్నాయి. వీటన్నిటితో పాటు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి ఆర్థిక సంక్షోభం వెరసి పాశ్చాత్య దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో రాజకీయ పరిస్థితులు అనేవి తలకిందులు అవుతున్నాయి. అయితే ఇవాళ జరుగుతున్నటువంటి బ్రిటన్ ఎన్నికలపై ప్రపంచమంతా కూడా దృష్టిని కేంద్రీకరించింది. బ్రిటన్లో గత 14 సంవత్సరాలుగా కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. ఈ 14 సంవత్సరాల్లో దాదాపు 5 ప్రధానమంత్రులు మారారు. అంటే ఎవరు కూడా ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ అనేది ఇవ్వలేకపోయారని చెప్పుకోవాలి. వీరిలో ప్రధానంగా డేవిడ్ క్యామరూన్, తర్వాత థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, తర్వాత మనందరికీ తెలిసిందే భారత సంతతికి చెందిన రిషి సునాక్. వీరు 5 కూడా ప్రధానమంత్రులుగా ఎన్నికయ్యారు. అయితే వీరెవ్వరూ కూడా ప్రజల ఆమోదం అనేది పొందలేకపోయారు. ప్రధానంగా ఈ ఎన్నికల్లో కొన్ని అంశాలు అనేవి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. వీటిలో బ్రెగ్జిట్ అనేది ఒకటి. బ్రెగ్జిట్ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, బ్రెగ్జిట్ తర్వాత ఇమ్మిగ్రేషన్, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఎన్వైర్న్మెంట్, ఇవన్నీ కూడా చాలా ప్రధాన అంశాలు. వీటన్నింటి మీద కూడా చర్చ జరిగింది. అయితే వీటన్నింటిలో కూడా ప్రభుత్వం అనేది ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి. ఇమ్మిగ్రేషన్ పాలసీలో చాలా తీవ్రంగా ఫెయిల్ అయింది. అదేవిధంగా ఎకానమీ, అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన సమస్యలుగా యూకేలో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఈసారి రిషి సునాక్ సారథ్యంలో ఎన్నికలకు వెళ్తున్నటువంటి కన్జర్వేటివ్స్ ఘోర పరాజయాన్ని చేచూడబోతున్నారు అని చెప్పుకోవాలి. అయితే అపోజిషన్ లీడర్గా ఉన్నటువంటి కేర్ స్టార్మర్ చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. ఆయనకి ప్రజామోదం కూడా చాలా మెండుగా ఉంది అని చెప్పుకోవాలి. గతంలో అనగా 1997 నుంచి 2010 వరకు లేబర్ పార్టీ అధికారంలో ఉన్నది. అయితే వీరిలో ప్రధానంగా టోనీ బ్లెయిర్ సింహభాగం అధికారంలో ఉన్నారు. ఆ తర్వాత గోర్డాన్ బ్రౌన్ అనే అతను 3 సంవత్సరాలు పదవీ కాలంలో ఉన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అనగా 2010లో కన్జర్వేటివ్స్ అధికారంలోకి రావడం జరిగింది. అయితే ఈ కన్జర్వేటివ్స్ అధికారంలో వచ్చినప్పటి నుంచి కూడా నాయకుల మీద వారికి నమ్మకం లేకపోయినప్పటికీ కూడా పార్టీ అనేది వరుసగా 3 సార్లు గెలుపు దిశగా పయనించింది. అయితే 2019 ఎన్నికల్లో లేబర్ పార్టీ ఎన్నడూ లేనటువంటి ఘోర పరాజయాన్ని చవిచూసింది. అప్పుడు జెర్మీ కోర్బిన్ నాయకత్వంలో 2019లో లేబర్ పార్టీ గత 84 సంవత్సరాల్లో ఎప్పుడూ చూడనటువంటి ఘోరమైన పరాజయం అనేది చవిచూసింది. అయితే ఆ తర్వాత అపోజిషన్ లీడర్గా హ్యూమన్ రైట్స్ లాయర్గా ఉన్నటువంటి కేర్ స్టార్మర్ ఎన్నుకోబడ్డారు. కేర్ స్టార్మర్ నాయకత్వంలో చాలా అంశాల మీద లేబర్ పార్టీ అర్థవంతమైన చర్చను లేవనెత్తింది. అంతేకాకుండా కన్జర్వేటివ్స్ పార్టీ ఫెయిల్యూర్స్ అన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళింది. అయితే ఎలక్షన్ ప్రక్రియ ఆల్మోస్ట్ పూర్తయింది. ఇక ఎన్నికల ఫలితాలు విడుదల కావడానికి 1 రోజు మాత్రమే సమయం ఉంది. మనకు వస్తున్నటువంటి సంకేతాలు చూస్తుంటే ఈసారి కన్జర్వేటివ్ పార్టీ చాలా ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకోబోతుందని చెప్పుకోవాలి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.